చాలాసార్లు మనం రోజులో మన పనుల కొరకు మనము కొన్నిసార్లు ప్లాన్ చేసుకుంటాం. ముందు రోజు రాత్రి టు డూ లిస్ట్ చేసుకొని కొంతమంది పడుకునే అలవాటు ఉంటుంది, చాలా మంచి అలవాటు అది. రేపు పొద్దున్న లేచిన తర్వాత నేను ఏమేం పనులు చేయాలి, నేను చేయాల్సిన ఫోన్ కాల్స్ ఏంటి, నేను వెళ్ళవలసిన స్థలాలు ఏంటి, ఏ పనులు పెండింగ్ ఉన్నాయి, ఏ చేసుకోవాలి, అవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకోవడం. అయితే చాలాసార్లు మనం చేయవలసిన కాల్స్ గురించి రాసుకుంటాం, మనం బయటకు వెళ్ళి షాపింగ్ చేయవలసినవి రాసుకుంటాం, ఇంట్లో సర్దుకోవాల్సినవి అమర్చాల్సినవి రాసుకుంటాం. కానీ ప్రార్థన అనేది మాత్రం somehow we do not consider it as a work. అది ఒక ఇంపార్టెంట్ వర్క్ అని మనం కన్సిడర్ చేయము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ ట్రై టు గో విత్ ద ఫ్లో. అంటే కొంచెం ఎక్కడన్నా అవకాశం సమయం దొరికితే అప్పుడు వెళ్దాంలే మోకాళ్ళ మీదకి, అప్పుడు ప్రార్థనకి సమయం వెచ్చిద్దాంలే అన్నట్లుగా దినంలో ఒక ప్రత్యేకమైన సమయాన్ని ప్రార్థన కొరకు కేటాయించాలని చాలాసార్లు మనము అనుకోము. కానీ దైవజనుడైన పౌలు భక్తుడు కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఆ కొలస్సీ సంఘంలో ఉన్న దైవజనుడైన ఎపఫ్రాను గురించి ఒక మాట రాస్తున్నారు. చూడండి, కొలోషియన్స్ చాప్టర్ 4 verse 12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలెనని అతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. వై ఇస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ టాకింగ్ అబౌట్ ఎపఫ్రాస్ అండ్ హిస్ వర్క్? దైవజనుడైన పౌలు భక్తుడు ఎపఫ్రా అనే వ్యక్తి ఇన్ని కట్టెలు మోసాడు, లేకపోతే ఇంత పని చేశాడు, ఇంత ఫిజికల్ వర్క్ టర్న్ ఓవర్ చేశాడని చెప్పట్లేదండి. లేదంటే ఆర్థికంగా ఇటువంటి పనులు చేశాడు అని చెప్పట్లేదు, లేకపోతే మానసికంగా ఆయన ఇంత కష్టపడ్డాడు. చూడండి, ఈ లోకంలో మనం చేసే పనులని డిఫరెంట్ వేస్లో మనం కేటగరైజ్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 1, ఫిజికల్ వర్క్, భౌతికంగా శరీరంతో శ్రమపడి మనం చేసే పని. ఈ రోజుల్లో చాలా వరకు మనకి మెషిన్స్ వచ్చేసి మన పని చాలా వరకు ఈజీ అయిపోయింది. కానీ అట్లనే అన్నీ మనం మెషిన్స్తో, ఇంకా రోబోస్ రాలేదు కాబట్టి కొంతవరకు పనులు మనమే చేసుకుంటా ఉన్నాం. అట్లీస్ట్ దానివల్ల కొద్దిగా ఆరోగ్యంగా ఉన్నాం. ఇంకా అవి కూడా వచ్చేసిన తర్వాత రోగాలు కూడా ఇంకా చాలా ఎక్కువ అయిపోతాయి. పాయింట్ నెంబర్ 1 ఇస్ ఫిజికల్ వర్క్, భౌతికంగా మనం చేసే శరీరంతో శ్రమపడి కొన్నిసార్లు చెమట కూడా కార్చి చేసే పని. రెండో వర్క్ ఏంటంటే ఇట్స్ మెంటల్ వర్క్. చూడండి, కొంతమంది శరీరానికి ఏ పని ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనుకోండి, నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసేటప్పుడు మాకు ఈ ఎక్సర్సైజ్ చేయాలి ఏది మైండ్లో పెట్టుకొని కంప్యూటర్ దగ్గర కూర్చుని తర్వాత మధ్యలో కాసేపు అలా వెళ్ళి నడిచి రావాలి, లేకపోతే స్పాండిలైటిస్లని, ఆ నొప్పులని ఈ నొప్పులని బయలుదేరుతాయి. ఎందుకంటే మైండ్కి పని ఉంటుంది, శరీరానికి పని, కానీ అది పని కాదు అనడానికి లేదు. ఎందుకంటే బ్రెయిన్ చాలా థింక్ చేయాలి. సో ఫిజికల్ వర్క్, భౌతికంగా శరీరంతో చేసే పని మొదటి పని అయితే, రెండవ పని ఏంటంటే మానసికంగా మనసు ఉపయోగించి మనము బుర్ర ఉపయోగించడం అంటారు కదా, దాంతో చేసే పని మెంటల్ వర్క్. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఇట్ ఈస్ స్పిరిచువల్ వర్క్. ఇది చాలాసార్లు మనం లిస్టులో ఆఖరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫిజికల్ వర్క్, మెంటల్ వర్క్, మైండ్తో మనం చేయాల్సిన ఆలోచనలను జాగ్రత్తగా ఆలోచిస్తాము, టైం తీసుకుంటాము, స్ట్రెస్ పడుతూ ఉంటాం, అమ్మో నేను ఏదైనా తప్పు క్యాలిక్యులేట్ చేస్తానేమో అని మైండ్ని చాలా జాగ్రత్తగా ఫోకస్డ్గా పెట్టుకొని చేస్తూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన పని దగ్గరకు వచ్చేసరికి చాలాసార్లు అది పని అనే అనుకోము, దాని ప్రాముఖ్యతను కూడా మనము అర్థం చేసుకోకపోవడం వలన దాని కొరకైన సమయాన్ని వెచ్చించము, దాని మీద ఎంత విలువ ఇచ్చి ఎంత స్ట్రెస్ చేయాలో అంత చెయ్యం. కానీ దైవజనుడైన పౌలు భక్తుడు ఎపఫ్రా అని కొలసీ సంఘంలో ఉన్న దైవ సేవకుని గూర్చి మీ నిమిత్తము ఆయన ప్రయాసపడ్డారు అని రాసిన. హీ టాయిల్డ్, హీ లేబర్డ్ ఫర్ యూ. ఎలా కష్టపడ్డారయ్యా? వాళ్ళ సామాన్లు ఏమన్నా మోసారా? లేకపోతే వారికి ఎలా సహకరించాడంటే ఆయన ప్రార్థనలో, చూడండి ఆ మాట, ఆయన ప్రార్థనలో మీ కొరకు 12వ వచనం ఆఖరు భాగం, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము, మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. దీన్ని నేను ఏమంటానంటే ఇట్ ఈస్ గాడ్లీ వర్క్, ఇట్ ఈస్ స్పిరిచువల్ వర్క్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. ఫిజికల్ వర్క్ కన్నా, మెంటల్ వర్క్ కన్నా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే గాడ్లీ వర్క్, స్పిరిచువల్ వర్క్, అదే ప్రార్థన. దిస్ ఇస్ నాట్ క్యాషువల్ ప్రేయర్. ప్రార్థనలో పోరాడడం అంటే క్యాషువల్గా తన నోటికి కంఠస్థం వచ్చిన మాటలు ప్రార్థన చేయడం కాదండి.
శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి మాకు ప్రార్థన చేయడం నేర్పించయ్యా అని అడిగారు. ఎందుకు అడిగారు? ఎందుకంటే మాకు తెలిసింది చాలా తక్కువ, ప్రార్థనను గురించి మాకు అర్థమైంది చాలా తక్కువ. బట్ వీ నో ప్రేయర్ ఇస్ సో పవర్ఫుల్. ప్రేయర్ ఇస్ అ గ్రేట్ టూల్ దట్ గాడ్ హెస్ గివెన్ టు హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలకు ఇచ్చిన అతి శ్రేష్టమైన అత్యంత విలువైన ఆయుధము ప్రార్థన. ఆ ఆయుధం నా దగ్గర ఉన్న దాన్ని వాడడం చేత కాకపోతే నాకు రిజల్ట్స్ రావు. అంతే కదండి. మన ఇంట్లో ఒక మంచి ఎక్విప్మెంట్ ఉంది, ఒక మంచి వస్తువు ఉంది, కానీ దాన్ని బాక్స్లోనే పెట్టి దాన్ని వాడడం చేత కాకపోతే అది ఉన్నా లేనట్లే. ప్రార్థన చాలా శక్తివంతమైన ఆయుధము దేవుడు ప్రతి విశ్వాసికి ఇచ్చాడు. కానీ ఆ ప్రార్థనని ఎలా చేయాలో చేత కాకపోతే యూ విల్ నెవర్ గెట్ ద రిజల్ట్. నువ్వు ప్రార్థన యొక్క ఫలితాన్ని చూడలేవు. అందుకే కదా శిష్యులు వచ్చి అడిగారు యేసయ్యను, అయ్యా మాకు ప్రార్థన చేయడము నేర్పించు. అండ్ జీసస్ గేవ్ అ మోడల్ ప్రేయర్. యేసయ్య ఒక మాదిరికరమైన ప్రార్థన తన శిష్యులకు నేర్పించినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు ఎపఫ్రా అనే దైవజనుని గూర్చి పౌలు దైవజనుడు మీ కొరకు, మీ క్షేమము కొరకు ఈయన ప్రార్థనలో పోరాడుతున్నారు అంటే అర్థం ఏంటంటే దిస్ ఇస్ నాట్ క్యాషువల్ ప్రేయర్. నోటికొచ్చిన మాటలు ఏదో చేసేయడమో కాదు, చెయ్యాలి కాబట్టి ప్రార్థన చేయడం అని కాదు, కానీ దిస్ ఇస్ డీప్, హార్ట్ ఫెల్ట్, ఫర్వెంట్ అండ్ స్పిరిట్ లెడ్ ప్రేయర్. దైవజనుడైన ఎపఫ్రా ఆ కొలసిలో ఉన్న సంఘం కొరకు చేసిన ప్రార్థన చాలా లోతైన, హృదయపూర్వకమైన, భారంతో కూడిన, దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో సహాయంతో చేసిన ప్రార్థన. మన ప్రార్థనలు కూడా ఆ స్థాయికి వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడంటే. అంటే ప్రార్థనలో అది ఎలా ఉండాలంటే పక్కన నుంచి ఎవరైనా వింటే వీళ్ళు ఎందుకు అంత మూలుగుతున్నారో అనిపించాలి. అంత డీప్గా, ఓన్లీ వెన్ యూ ఫీల్ బర్డెన్ టు ప్రే, అంత భారంతో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుని సింహాసనాన్ని, ఆయన కృపాసనాన్ని కదిలిస్తుంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. సో దైవజనుడు ఎపఫ్రా అనే మరి వ్యక్తిని ఆయనను మెచ్చుకుంటా ఉన్నాడు. అది చాలా ఇంపార్టెంట్ పని అని కూడా చెప్తా ఉన్నారండి సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే నో దట్ యు ఆర్ కవర్డ్ విత్ ప్రేయర్. ఇన్సూరెన్స్ కవరేజ్ అంటారు చూసారండి. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక గొడుగు పెడతారు, ఆ గొడుగు కింద చూపిస్తారనమాట. ఆ కవరేజ్ గొడుగులు పైన ఇన్ని ల్యాక్స్ కవరేజ్, అన్ని ల్యాక్స్ కవరేజ్, ఆ కవరేజ్, ఈ కవరేజ్ అని వాళ్ళు ఒక గొడుగు కింద చూపిస్తారు. అంటే అర్థం ఏంటంటే నీకేదైనా కష్టం వస్తే, నీకేదైనా ఇబ్బంది వస్తే నీ కింద ఉన్న వాళ్ళందరూ కవర్ అయిపోతారు. ఆర్ మేబీ నీకేదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే నీకున్న మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నీ మా కంపెనీ ఆ గొడుగు కింద మీరు ఉన్నారు కాబట్టి యూ విల్ బీ కవర్డ్. ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క కవర్ కాదు, మనం మాట్లాడుకుంటుంది ప్రార్థన కవర్ అండి. వెన్ యూ అండ్ ఐ ఆర్ కవర్డ్ విత్ ప్రేయర్స్, ప్రార్థనల క్రింద మనం ఉంటే, ప్రార్థన యొక్క నీడలో దేవుని భక్తుల యొక్క ప్రార్థన, తోటి విశ్వాసుల యొక్క ప్రార్థన, నీ కుటుంబం యొక్క ప్రార్థన, నీవు చేసుకున్న ప్రార్థన, దే ఆర్ లైక్ అ కవరింగ్. అండ్ ఆ కవరింగ్ చాలా శక్తివంతమైన, నీ ఇంటి పైన ఎంత సాలిడ్ రూఫ్ ఉన్నా ఒక కష్టం, ఒక ఇబ్బంది రాకుండా ఆ రూఫ్ నిన్ను కాపాడలేదేమో. నువ్వెంత మంచి అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నా, ఎంత అద్భుతమైన సెక్యూరిటీ ఉన్నా, ఒక వ్యాధి వచ్చి నిన్ను తాకకుండా, ఒక కష్టం వచ్చి నీ జీవితాన్ని నాశనం చేయకుండా ఆ గేటెడ్ కమ్యూనిటీయో, బయట ఉన్న వాచ్మెన్నో, నువ్వు కట్టుకున్న ఇల్లు నిన్ను కాపాడలేదు, కానీ ఆ ప్రార్థన కంచె నన్ను కాపాడుతుందండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ప్రేయర్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ కవరింగ్.